ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ వచ్చే జీతంతో వారి కలలు నెరవేరలేదు. వారి జల్సాల ముచ్చట తీరలేదు. ఆశల లోకంలో విహరిస్తూ అడ్డదారులు తొక్కారు. సీన్ కట్ చేస్తే కటకటాలు లెక్కిస్తున్నారు. ఇంతకీ వారు ఎంచుకున్న దారి ఏంటి? పోలీసులకు ఎలా బుక్కయ్యారు? ఈజీ మనీ కోసం దంపతులు అడ్డదారులు తొక్కారు. బంగారం విలువ అమాంతం పెరిగిపోవడంతో చైన్ స్నాచింగ్లపై కన్నేశారు. ఒక్క తులం కొట్టేసిన 1,50,000 పైనే గిట్టుబాటవుతుందని లెక్కలు వేసుకున్నారు. చిరుద్యోగాలతో లాభం లేదనుకుని సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ చేయడం పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇటీవల చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. రోడ్ నెంబర్ 39లో ఆఫీస్కు నడుచుకుంటూ మానస అనే యువతి వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని చైన్ లాగేశారు. ఆ తర్వాత బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి షాక్ అయ్యారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడింది యువతిగా గుర్తించారు. యువకుడు బైక్ నడుపుతుండగా వెనక కూర్చున్న యువతి చైన్ లాగేసినట్లు నిర్ధారించారు. బైక్ నెంబర్ ఆధారంగా యువకుడిని ట్రేస్ చేశారు పోలీసులు. సనత్ నగర్లో ఉండే నరేంద్ర ర్యాపిడో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి రేవతి అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. తమ సరదాల కోసం దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన తర్వాత ఇద్దరు ఏపీలోని సొంతూరుకు పారిపోయేందుకు యత్నించారు. అదే సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు కిలాడి దంపతులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలించారు. చదువు, తెలివితేటలుంటే జీవితంలో స్థిరపడటానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ దంపతులు మాత్రం డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కారు. చివరకు జైలు పాలై ఇరు కుటుంబాలకు తలవంపులు తెచ్చారు.